తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, కలౌ చండి వినాయక అనే మాట వింటూ ఉన్నామండి. అసలు దీని అర్థం ఏంటి? దీన్ని ఏ విధంగా మనము మన డే టు డే లైఫ్లో అలవర్చుకోవాలి అన్న విషయాలు మాకు తెలియజేస్తారా అండి? తప్పకుండా అమ్మా. భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కిం తుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం. కలౌ చండీ వినాయక అంటే మనకు ఎలాంటి కష్టం అనేటువంటి మాట మన దగ్గరికి వచ్చినా, మనం విన్నా, మన పరిసరాల్లో ఎవరికైనా వచ్చినా, నష్టం అనేటువంటి మాట కావచ్చు, అటువంటివి ఏవి కూడా మన దరి చేరకుండా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని అంటే గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరము. అనునిత్యము ఆ వారిని ఆరాధించాలి అనేటువంటిది ఒక ప్రమాణం. అయితే ఈ చండీ వినాయక అనేటువంటిది రెండూ కూడా కలియుగంలో ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో వారికి ఎప్పుడూ కూడా విజయలక్ష్మి వెంటే ఉంటుంది అనేటువంటిది పెద్దల నుడి. అయితే అసలు ఆదౌ చండీ వినాయక కలౌ చండీ వినాయక. అసలు చండీ వినాయక అంటే ఆ రెండు కలిసి ఎప్పుడు వస్తాయి? దానికి కొన్ని యోగాలు కలిసి రావాలమ్మా. ఏదో ఇవాళ నేను ఏదో అనుకున్నాను, ఓ 10 రోజుల్లో మంచి రోజు ఉంది కాబట్టి చండీ హోమం గణపతి హోమం రెండు కలిపి చేసేస్తా అంటే అవదు. దానికి కొన్ని రకాల యోగాలు కలిసి రావాలి. అది మనం చేయించుకోవడానికి కూడా మనకు కలిసి రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఆ యోగం ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు 12 రోజుల పాటు దాని విధానం ఉంటుందమ్మా. ఎందుకంటే కలౌ చండీ వినాయక అన్నప్పుడు అది నిర్వర్తించాలంటే 12 రోజుల సమయం పడుతుంది. ఆ 12 రోజుల పాటు కొన్ని రకాల యోగాలు అనేటువంటివి మనకు ఉత్పన్నం అవుతూ ఉండాలి. అలా ఉత్పన్నమైతే మాత్రమే ఆ కలౌ చండీ వినాయక అనేటువంటి పదానికి పూర్తి ప్రభావం అనేటువంటిది ఫలితం ఎవరైనా తీసుకోగలుగుతారు. అసలు అది దేనికి చెయ్యాలి? దేనికైనా చెయ్యాలి. శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు అంటారు. ఆ అనంతకోటి ఉపాయాలలో మొట్టమొదటిది ఇదే, చివరిది ఇదే. ఒక మాటగా చెప్పాలి అంటే మనం దేవాలయంలోకి వెళ్ళొస్తాం. ఈ దేవాలయంలోకి వెళ్ళొచ్చినప్పుడు కొబ్బరికాయ ప్రసాదం అవుతుంది, నీళ్లు తీర్థం అవుతున్నాయి, ఒప్పుకుంటారు కదండి. జలం అభిషేక జలం అవుతున్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా మార్పు చెందుతుంది. ఆలయం బయట ఒకటైతే ఆలయం లోపలికి వెళ్తే ప్రతి ఒక్కటి మార్పు చెందుతుంది. పొంగలి ప్రసాదంగా మారుతుంది. అంటే అన్నీ ఒక రకమైనటువంటి దైవికంగా ఒక శక్తితో మారుతున్నాయి. దేవాలయం బయట నుంచి లోపలికి వెళ్ళి మనం లోపల నుంచి మళ్ళీ బయటికి వచ్చే దయానికి నీరు తీర్థంగా మారుతుంది, బూడిద భస్మంగా మారుతుంది. అక్కడ మనం బయట బూడిద అంటాం, అదే గుళ్ళో భస్మం అని చెప్పి పెట్టేసుకుంటూ ఉంటాం. బయట పొంగలి అంటాం, గుళ్ళోకి వెళ్తే ప్రసాదంగా. అంటే అన్నీ మారుతున్నాయి. కానీ గుడి లోపలికి వెళ్ళి కూడా బయటకు వచ్చి మారనటువంటిది ఏదైనా ఉన్నదంటే ఒక మనిషి. ఆ మనిషిలో కూడా మార్పు వస్తుందమ్మా. అటువంటి యోగాన్ని ఇచ్చేటువంటిది మనకు అరుదుగా వస్తూ ఉంటాయి. దగ్గరలో అయితే ఎప్పుడుందండి మనకి? దగ్గరలో అయితే 4 నెలల లోపు లేదమ్మా. మనకు బదరీలో సరస్వతి పుష్కరాలు జరుగుతాయి ఈసారి. ఆ పుష్కరాల సమయంలో ఈ ఒక్క కలౌ చండీ అన్న విధానాన్ని అప్పుడు అనుసరించాలి. అంటే ప్రతి పుష్కరాల్లో చేయించండి పనికిరాదు మళ్ళీ. ఎందువలన? గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి. ఈ సరస్వతి అనేటువంటిది 5 అండి. గంగా అనేటువంటిది మొదటిది, ఫస్ట్ది, 5వది చాలా ప్రధానంగా మనం తీసుకోవాలి. ఈ బదరీలో మన అనేటువంటి గ్రామం, ఆ గ్రామం పాతాళంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ ఈ సరస్వతి నది. సరే, కొన్ని కారణాలైతే అక్కడికి మిలిటరీ వాళ్ళు వెళ్ళనివట్ల. అదే సరస్వతి నది అనేటువంటిది సరస్వతి కుండము అంతర్వాహినిగా ప్రయాగరాజ్లో ఉందండి. అలహాబాదు ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా సరస్వతి నది సంగమం. గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతిగా ఈ మొదటిది ఎక్కడైతే గంగే యమున చెప్పుకున్నామో అక్కడే 5వది కూడా కలుస్తుంది. అది ప్రయాగరాజు. ఇక్కడ మే 15 నుంచి 26 వరకు అది నడుస్తుందండి. ఆ సమయంలో ఈ కలౌ చండీ వినాయక అని చెప్పబడిన విధానంలో నిర్వర్తించాలి. ఎలా నిర్వర్తించాలి? అది ఏదో 10 రోజులు కూర్చుంటే ముక్కు పూసుకుంటే సరిపోదమ్మా.
శతచండీ చేయాలి, శతచండి, లక్ష మోదక లక్ష్మీ గణపతి హోమం చేయాలి, శతరుద్రం చేయాలి, 1130 చంద్రమౌళీశ్వర శివలింగంతో సహస్రలింగార్చన విధానం చేయాలి. ఈ 4 నిర్విఘ్నంగా జరగాలి. ఇందులో శతచండి మనం చేసేస్తూ ఉంటాం, పెద్ద కష్టం కాదు. శతరుద్రం కష్టం కాదు. సహస్ర రుద్రాభిషేకం, సహస్రలింగార్చన కష్టం కాదు. మరి ఏంటి కష్టం? గణపతే కష్టం. లక్ష మోదక లక్ష్మీ గణపతి యాగం మనం చెయ్యాలి అంటే అమ్మా అతి సామాన్యంగా 1500 నుంచి 2000 కొబ్బరికాయలు కావాలి. లేదంటే 1000, 15 లేదా 15 నుంచి 2000 కొబ్బరికాయలు. మనం ఇవాళ హోమం మొదలు పెడతామంటే 10 రోజుల ముందు నుంచి 10 మంది మడిగట్టుకొని ఆ కొబ్బరికాయలని కొట్టి ఒకళ్ళు తురిమే వాళ్ళు తురుముతూ ఉంటారు. 100 కిలోల బెల్లాన్ని చెక్కాలమ్మా, పొడి పొడిగా చేయాలి. 100 కిలోలు గోధుమ పిండి తెచ్చుకోవాలి, 100 కిలోలు నూనె తెచ్చుకోవాలి. ఈ నూనెలో కొబ్బరిలో చేయాలి మొత్తం అంతా కూడా కలిపి. ఆ కొబ్బరిలో అయిపోయిన తర్వాత కొబ్బరిలో మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టి గోధుమ పిండిని అరిచేతంత మందంగా చపాతీలాగా చేసుకొని ఈ ఉండ అందులో పెట్టి దాన్ని మళ్ళీ దగ్గరికి పుడిచి మళ్ళీ నూనెలో వేయించాలి. ఇవి 1,00,000 చేయాలి. మరి ఎంత శారీరక శ్రమ మాది. అవునండి. చండీ హోమం చేయడానికి శ్రమ ఉండదు. అంటే కలవు చండీ వినాయక అన్నారంటే ఆ గణపతి హోమం చేయడానికి ఇవన్నీ మూలం. ఆ గణపతి హోమం చేయాలంటే అది ఒక్కటే 5 రోజులు పడుతుందమ్మా. 5 రోజులలో 1,00,000 మోదకాలు హోమం చేయాలి. రోజుకి సుమారుగా 20,000 పైన హోమం జరగాలి. అంటే ఒక 20,000 మోదకాలు రోజుకి మనం తయారు చేయాలంటే సామాన్యమైన విషయం అండి. 10 మంది కలిసి కూర్చుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పనిగా చేస్తే ఒక 10,000 అవుతాయమ్మా. చేస్తే 10 రోజుల ముందు నుంచి చేసుకురావాలి కనీసం అవి. అంతే అండి. అప్పుడు మీకు సమయానికి వచ్చి మీకు 1,00,000 పూర్తవుతాయి. అది మాటలతో వివరించడం ఎంత కష్టమో చేయటం అంతకు మించిన కష్టమమ్మా. అది నిర్వర్తిస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలితం 4 తరాలకు అది ఇస్తుంది. కలవు చండీ వినాయక అనగా నేను ఏదో చండీ హోమం చేస్తా, గణపతి హోమం చేస్తా అవదమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు అన్నీ చేసేవి కావు. కొన్ని ప్రక్రియలు కొన్ని సమయాలు వచ్చినప్పుడు మాత్రమే నిర్వర్తించాలి. అలా నిర్వర్తించట్లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానంటే మీరు ఫలితం గురించి ఆలోచించొద్దు. 4 తరాల వారు సుఖంగా ఉంటారు అంటే ఆ 1,00,000 మోదక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది ఎంత గొప్పది. గత కొన్ని శతాబ్దం అంటే కొన్ని దశాబ్దాలు వేసుకున్నా, కొన్ని దశాబ్దాలు అంటే ఒక శతాబ్దంగా లక్ష్మీ గణపతి యాగాలు జరిగాయి. ఈ 1,00,000 మోదక లక్ష్మీ గణపతి యాగం జరగలేదమ్మా. ఎప్పుడు వినలేదు కూడా అండి నేనైతే. 1,00,000 మోదకంగా లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది జరగలేదు. కొన్ని దశాబ్దాలు ఒక శతాబ్దం వేసుకోవచ్చు, జరగలేదు ఎక్కడ. ఎందుకు జరగలేదంటే అటువంటి యోగం రావాలి. అంటే ఇప్పుడు వరకు రాలేదంటారా, లేదంటే బహుశా తెలియదంటారా? తెలియదు అనే మాట అబద్ధం అమ్మా. ఆ యోగం వచ్చి ఉండదు. ఆ యోగం రాకుండా మనం చేసిన ఉపయోగం లేదు. కొన్ని యోగాలు అనేటువంటివి తనకు తానే మిశ్రమమై రావాలి. అందులోనూ కూడా అది వైశాఖ మాసం, వైశాఖ బహుళంలో వస్తుందమ్మా. అది చాలా అద్భుతమైనటువంటిది. అది మనం తీసుకోవటము చేసుకోవటము అనేటువంటిది ఎన్ని జన్మల సుకృతము. అంటే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి నీరు తీసేసి ఆ కొబ్బరికాయ మొత్తం తురమటం అంటేనే నానా ఒక కొబ్బరికాయ మన ఇంట్లో తురమాలంటే అమ్మ చేతులు పడిపోతాయి. అటువంటి దగ్గరగా 2,000 కొబ్బరికాయలు. ఎండు కొబ్బరి పొడి పనికిరాదమ్మా. ఎండు కొబ్బరి మనకు బయట దొరుకుతుంటుంది. ఆ పొడి తీసుకొచ్చి చేసేస్తారు, అది పనికిరాదు, పూర్తి దోషం వస్తుంది. కొబ్బరికాయను కొట్టి మన శ్రమ కూడా తోడై ఉండాలి. శ్రమే ప్రధానం. శ్రమ లేకుండా ఇన్స్టెంట్గా నేను చేస్తాంటే అవదమ్మా. కాబట్టి కలవు చండీ వినాయక అన్నారంటే కలియుగములందు ఈ శతచండీ శతరుద్ర సహస్రలింగార్చన సహితంగా ఈ యొక్క 1,00,000 మోదక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది ఎవరైతే కనీస మాత్రం ఏదో ఒక విధానంలో పాల్గొనగలుగుతారో వారికి 4 తరాల వరకు కూడా విజయ పరంపర అనేటువంటిది కొనసాగుతుందమ్మా. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహం ఆ రకంగా లభ్యమవుతుంది. ఇది మేము ఆ సమయంలో మేము చేస్తున్నామమ్మా. ఇది ఓకే. ఆ సమయంలో ఇక్కడి నుంచి అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి మొత్తం కూడా ట్రైన్లోనో వ్యాన్లోనో అక్కడికి వెళ్ళి అక్కడ 15 రోజుల పాటు అంటే ముందే వెళ్తాం కాబట్టి పుష్కరాలు 12 రోజులు, తర్వాత 2 రోజులు ఉండాల్సి వస్తుంది, ముందు ఒక వారం రోజుల నుంచి అక్కడే ఉండాల్సి వస్తుందమ్మా. ఉండి అక్కడ కూడా మనకి దశాశ్వమేధ ఘాట్ ఒకటి ఉంది. ఇక్కడ కాశీలో ఉన్నట్టుగానే అలహాబాద్లో కూడా ఉంది. అక్కడ పెద్ద హాల్ ఒకటి కూడా తీసుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భోజనం పెట్టాలి. 1,00,000 మోదక లక్ష్మీ గణపతి యాగం అనేటువంటిది నిర్వర్తించాలి. మరలా జన్మ తెలీదు.
ఈ దశాబ్దాలు శతాబ్దంగా అయితే జరగలేదు. కరువు కాటకాల నుంచి పూర్తిగా అందరూ బయటపడాలి అంటే ఆయన వలన మాత్రమే అవుతుంది. అంటే విఘ్న వినాధిపతి, విఘ్నాలకు అధిపతి, ఆటంకాలకు అధిపతి, అన్ని రకాలకి కూడా ఆదౌ పూజ్యో ఆయనకే మొట్టమొదటి ఆరాధన చేయాలి. క్రితంసారి పుష్కరాలు జరిగినప్పుడు ఓంకారేశ్వరంలో 10,000 లక్ష్మీ గణపతి యాగం చేశాం. అప్పటికే ఆ 12 రోజులు మాకు తాడ తీరిపోయిందండి. అప్పుడే సంకల్పం చేశాం, ఈసారి పుష్కరాలకి మాత్రము ఎట్టి పరిస్థితులలో అక్కడ అంతర్వాహినిగా ఉన్నటువంటి సంగమం కనుక చేసి తీరవలసినదే అని నిర్ణయం చేసుకోవడం జరిగిందమ్మా. ఆ యోగం మరి ఎంతమందికి సంప్రాప్తమవుతుందో, ఎంతమంది పాల్గొనగలుగుతారో తెలియదు. నేను ఇతపూర్వం నా భారతీయ శంకరపీఠంలో చెప్పినప్పుడు కూడా కనీస మాత్రం ఒక్కొక్కరు, ఇక తక్కువలో తక్కువ అనుకుంటే 111 మోదకాలు అందించే ప్రయత్నం చేయమన్నాం. ఆ యాగానికి 111 అందించే ప్రయత్నం చేయండి అన్నాము. అలాగే ఈ యొక్క 12 రోజుల పాటు పూర్తి స్థాయిలో 4 విధానాల్లో ఎవరైతే కనుక పాల్గొని ఉంటారో వారికి చివరి రోజు నాడు చంద్రమౌళీశ్వర శివలింగం, మౌళీశ్వర శివలింగం ఇంత ఉంటుందమ్మా. స్ఫటికం అంటే అది మైనస్ నీళ్ళు అనేటువంటిది మనకు మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టిస్తుంది, ఇలా కొడితే పగిలిపోతుంది. కానీ మైనస్లోకి వెళ్ళి ఆ మంచే ఆ నీరు రాయిలాగా అయిపోతుందమ్మా. దాన్ని శుద్ధ స్ఫటికం అంటారు. అవి మీరు 24/7 ఇలా పట్టుకోండి, చల్లగానే ఉంటుంది. ఐస్ పట్టుకుంటే మామూలుగా కొన్ని గాజు పూసలు ఉంటాయి, పట్టుకోగానే చల్లగా ఉంటాయి. తర్వాత 2వ రకం 3వ రకం కూడా కొంతసేపటికి వెచ్చబడిపోతాయి. కానీ శుద్ధ స్ఫటికం అనేటువంటిది చల్లగా ఉంటుంది ఎప్పుడు. అది దాన్ని చంద్రమౌళీశ్వర శివలింగం అంటారు. ఇంత ఉంటుందమ్మా. ఆ చంద్రమౌళీశ్వర శివలింగాన్ని కనీసంగా 1130 మంది కుటుంబాలకు అందించాలి అని. అంటే అక్కడ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా వాటికి అనునిత్యము శతరుద్రాభిషేకం జరుగుతుంది. అంటే 12 రోజులలో 1100 రుద్రాలతో అభిషేకం జరుగుతుంది ఆ గంగతో. అందులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని తక్కువలో తక్కువగా అంటే 1130 గడపలకు అందించాలి అనేటువంటిది ఒక సంకల్పంతో అక్కడ మేమైతే సంకల్పం చేశామమ్మా. మీరు ఏ కారణం చేత అడిగారో కానీ నేను 2 రోజుల క్రితమే నా భారతీయ శంకరపీఠంలో ఈ కలో చండీ వినాయక అనేటువంటి దాని గురించి క్రితం సంవత్సరం ఓంకారేశ్వరంలో మేము పుష్కరాలకి వెళ్ళి 12 రోజులు అక్కడ ఉండి ఒక 10,000 మాత్రమే చేసుకొని ఆ కష్టాన్ని అనుభవించి ఏది ఏమైనా వచ్చే సంవత్సరం సరస్వతి పుష్కరాలలో 1,00,000 మోదకం చేయాలి అని సంకల్పం చేసుకొని దానికి ఇన్ని రోజుల ముందు నుంచి దీన్ని ప్రధానంగా జనాల్లోకి తీసుకువెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో 2 రోజుల క్రితమే నేను దీని గురించి నా పర్సనల్ ఛానల్లో డిస్కషన్ చేయడం జరిగింది. దాని గురించి వాళ్ళు మీరు కూడా అడిగారు కాబట్టి 10 మందికి తెలియాలి. ఎందుకంటే ఇది నేను మీరు ఆయన ఓ 10 మంది కూర్చుంటే అవ్వదమ్మా. 100 మంది కలిసినా ఇది అవ్వదు. 1,00,000 మోదక లక్ష్మీ గణపతి మహాయాగం అనేటువంటిది 100 మంది కలిసినా అవ్వడం కష్టమమ్మా. కనీసం 500-600 మంది కలిస్తే అవ్వచ్చు. దానికి సహకారం అంటే ఒకే మనిషిని మీరు ఇంత ఇవ్వండి అని మనం అడగడం కూడా కరెక్ట్ కాదు. ఎవరి శక్తి కనీసం ఈ యొక్క 12 రోజులలో 111 మోదకాలు అనేటువంటిది ఎవరి శక్తి అనుసారం వాళ్ళు సహకరించగలిగితే అలా అందరికీ ఆ భాగ్యం కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆ భాగ్యం అనేటువంటిది కలుగుతుంది. అలానే ఈ 12 రోజులు 4 విధానాల్లో ఎవరైతే అక్కడ ఉంటారో వారికి ఒక 1130 కుటుంబాలకి ఆ చంద్రమౌళీశ్వర శివలింగాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నామమ్మా. ఓకే, మీ సంకల్పం చాలా బాగుంది గురువుగారు. ఎందుకంటే విజయం చేకూరాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. 4 తరాల వరకు కూడా అలాంటి విజయాన్ని సిద్ధిస్తుంది అన్నప్పుడు ఎవరు మాత్రం వదులుకుంటారు. దాని గురించి ఇంత చక్కగా మాకు వివరించినందుకు, అలాగే చూస్తున్న ప్రేక్షకులు మరి ప్రతి ఒక్కరు కూడా గురువుగారు ఈ సంకల్పంతో మనం కూడా మన చేతులైన సాయం చేసుకుని ముందుకు వెళ్తే కనుక మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. మరి ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.